హాయ్ అందరికీ. సో ఈరోజు మన అమరావతి కృష్ణారెడ్డి గారిని రావడం జరిగింది. మన అమాయకుడు ఏజ్ 30 షార్ట్ ఫిల్మ్ని మన విఎస్ గని క్రియేషన్ ఛానల్లో రిలీజ్ చేస్తున్నాం. మన సార్ చేతి మీద మన శివలంకి జనార్దన్ సార్ గారు, మా గురువు గారు, సో ఆయన సపోర్ట్తో మన అమరావతి కృష్ణ గారి చేతి మీద ట్రైలర్ లాంచ్ చేస్తున్నాం. సార్ ఒకసారి అందరికీ నమస్కారాలు. ఈ మధ్యకాలంలో అనేక సినిమాలు, షార్ట్ ఫిల్మ్లు, డెమో ఫిల్మ్లు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా అనేక మంది ఈరోజు షార్ట్ ఫిల్మ్ చేస్తారు, డెమో ఫిల్మ్ చేస్తారు. అవి యూట్యూబ్ ఛానల్ వల్ల చాలా వరకు ప్రజలు జరిపింది, చాలా కూడా సక్సెస్ అయింది. దాంతోపాటు ఈరోజు అమాయకుడు ఏజ్ 30 ఒక షార్ట్ ఫిల్ము మన శివలంకి జనార్దన్ గారి ఆధారంలో వారి తరపున ఈరోజు టీజర్ లాంచ్ జరిగింది. రేపు శుక్రవారం రోజు ఫుల్ వీడియో విఎస్ గని క్రియేషన్స్ వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ అవుతుంది. ఫుల్ వీడియో. ఈ అమాయకుడు అనేది ఒక సరదాగా నేను కూడా చూశాను. నాకు ఏందిరా అనేది ఒక టెన్షన్ అనిపించింది. ఒక జ్యోతిష్కుడు చెప్పిన, చిలక జ్యోతిష్కుడు చెప్పిన మీరా గారు దాన్ని చెప్పడము, దాన్ని అతను ఒక భయం కంటే నువ్వు ఇలా చేయకపోతే నీకు ఇలా ప్రాబ్లం వస్తుందని చెప్పిన దానివల్ల ఆ టెన్షన్లో చేసేది తన కామెడీగా తీసుకొస్తూ, తర్వాత సోఫియాని హీరోయిన్ ఎంటర్ చేసి ఆ అమ్మాయిని అమాయకమైన మాటలు అమ్మాయి చెప్తూ, అతను కూడా ఆ శాపం నిజమని చెప్పి దాన్ని కూడా అతను భయపడుతూ దాన్ని చేయాలనే ఉద్దేశంతో చేయటము, అలాగే సోఫియా రావటము, నేను నిన్ను ఇష్టపడతానని అమ్మాయి చెప్పడము, వాళ్ళిద్దరు లవ్ అంటూ ఈ లోపల పోలీసులు ఎంటర్ అవ్వటము, దాన్ని వాళ్ళు పెళ్లి చేయటము, ఇవన్నీ కూడా సరదాగా తీసుకుంటూ లాస్ట్ ఈ కథ అంతా నడిపింది హీరో నేనేం చెప్పేసి వాడు చెప్పడం. అంటే ఆ అమ్మాయికి ఒక ఆస్తి ఉంది, నేను ఆ ఉద్దేశంతో ఇదంతా ప్లాన్ చేశాను. కానీ ఇది తెలియక సోఫియా హీరోయిన్ తల్లిదండ్రులు మేము ప్లాన్ చేసుకోమని అంటే సరదాగా సస్పెన్స్గా చాలా బాగా తీశారు. నిజంగా వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తాను. ప్రతి ఒక్క దాంట్లో ఉన్న నటించిన హీరో సత్య గారు, మహీధర్ గారు, మీరా గారు, సంజయ్ రెడ్డి గారు డబ్బింగ్ చెప్పారు, ఆశా మేడం హైదరాబాదు వాడు రాలేదు. వీళ్ళందరూ కలిసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని సరదా తీసుకొచ్చిన అమాయకుడు ఏజ్ 30 తప్పకుండా ఇది యూట్యూబ్ ఛానల్ మీరు అందరూ చూసి వాళ్ళని అభినందించాలని కోరుకుంటూ, చక్కగా చాలా కాలం తర్వాత ఒక సరదాగా జరిగిన ఒక స్కిట్ లాగా జరిగింది. ఇది చాలా బాగుంది. నిజంగా శివలంకి జనార్దన్ గారు అసోసియేషన్ ప్రెసిడెంట్, వారు కూడా నేను అభినందిస్తాను. అంటే ఇలాంటి టీము తీసుకొని ఏదైనా కూడా మనం ఎందుకు చూస్తామంటే సినిమాలనే షార్ట్ ఫిల్మ్, డెమో ఫిల్మ్ అయినా కూడా ఒక నవ్వు సరదా కోసం ఆ సరదా దీంట్లో కనిపించి అందరు చక్కగా కనిపించారు. కాబట్టి అమాయకుడు 30 ఏజ్ టీం అందరిని అభినందిస్తూ, తప్పకుండా రేపు శుక్రవారం విఎస్ గని క్రియేషన్స్లో రిలీజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్లో. మీరు తప్పకుండా చూసి దాని సక్సెస్ కోరుకుంటూ అందరిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు జనార్దన్ శివలంకి. ఈరోజు నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వంశీ గోవింద్ నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చి అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నాడు ఒక 6 months నుంచి. ఒక చిన్న ఫిల్మ్ చేయాలి, యూట్యూబ్ ఫిల్మ్ అని చెప్పేసి వచ్చిన తర్వాత నేను కథ ఏం వినను, నేను మొత్తం మీరు చేసి నాకు చూపించండి, తర్వాత నేను నా ఒపీనియన్ చెప్తానన్నా. ఇది నేను అతను నాకు ఫస్ట్ పాయింట్ చూపించినప్పుడు అంటే అప్పుడే చెప్పాను నేను, డబుల్ పాజిటివ్ రిపోర్టు యూత్కి ఎక్కుతుంది బాగానే. అలాగే మా అన్నగారు ఆశీస్సులు దొరకడం మా వంశీ గోవింద్కి నిజంగా చాలా గొప్పవాళ్ళని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి. ఇకపోతే ఏజ్ 30, ఆ ఏజ్ 30లో సత్య కానీ, అలాగే సుఫియా కానీ, మీరా గారు కానీ, మహీధర్ గారు కానీ, అలాగే వర్క్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా హైదరాబాద్ సత్య గారు కానీ
హైదరాబాద్ నుంచి ఆశా గారు కానీ నిజంగా అందరూ చాలా చక్కగా వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ క్యారెక్టర్ ని వాళ్ళు చాలా చక్కగా వాళ్ళు చేయడం, ఆ నిజంగా నటీనటులందరికీ కూడా మంచి పేరు కూడా వస్తుంది. థ్యాంక్ యూ వంశీ గోవింద్ గారు, మంచి ఫిల్మ్ ఇచ్చారు మాకు. మన నెల్లూరుకి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లో అలాగే ఒక 30 minutes గడిచిపోతుంది, మనం టైం అలాగే అలా ఫాస్ట్ గా రన్ అయిపోతుంది. మంచి ఎంటర్టైన్ ఫిల్మ్, వర్త్ ఫిల్మ్, తప్పకుండా మీరు చూడండి. అలాగే మా అన్నగారు ఆశీస్సులు వంశీ గారు కూడా దొరకడం నిజంగా మేము నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ప్లీజ్ వాచ్ ఇట్. వంశీ గోవింద్ విఎస్ క్రియేషన్స్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి తప్పకుండా మీ ఒపీనియన్ తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ షార్ట్ ఫిల్మ్స్ రావాలంటే మీరు తప్పకుండా వర్త్ వాచబుల్ ఫిల్మ్ ని ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నేను మీ మిరాకిల్ మీరా. ఈరోజు మన గౌరవనీయులు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అమాయకుడు ఏజ్ 30 అనేటువంటి ఒక యూట్యూబ్ మూవీని ఇక్కడ పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. దీని యొక్క డెమో చూసాము అందరం కూడా ఇప్పుడేను. చాలా చక్కగా ఉంది. ఈ సినిమాని, యూట్యూబ్ మూవీని తీసింది వంశీ గోవింద్. ఈ వంశీ గోవింద్కి అమరావతి కృష్ణారెడ్డి గారి ఆశీస్సులు లభించడం అనేటువంటిది చాలా చాలా సంతోషదాయకం. నేనైతే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వంశీ గోవింద్ని. అలాగే దీనంతటికి కూడా ఈ ముందుండి నడిపినటువంటి మన దర్శకేంద్రులు, నెల్లూరు దర్శకేంద్రులు జనార్దన్ శివలంకి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఏజ్ 30 అమాయకుడు ఏజ్ 30 విషయానికి వస్తే చాలా చక్కగా తీశాడు వంశీ గోవింద్. దీంట్లో నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం జరిగింది. మిగిలిన హీరో సత్య కానీ, హీరోయిన్ సూఫియా కానీ, ఇంకా మహీదర్ ఎస్ఐగా ఆశా మేడం కానీ వీళ్ళందరూ కూడా చాలా చక్కగా నటించారు. కానిస్టేబుల్ మేడం కూడా ఉంది, విజయ మేడం, ఆవిడ కూడా చాలా చక్కగా నటించారు. ఇది సార్ చెప్పినట్లు యూత్కి బాగా కనెక్ట్ అయ్యేటువంటి మూవీ కంటెంట్ ఉంది దీంట్లో. ఈ విఎస్ గనీ క్రియేషన్స్లో రేపు శుక్రవారం రోజు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని చూసి, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి తప్పనిసరిగా మీ యొక్క కామెంట్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ని, యూట్యూబ్ మూవీస్ని ఎంకరేజ్ చేస్తూ ఇంకొంచెం డైరెక్టర్ కానీ, ఇంకా యాక్టర్స్ కానీ ఇంకొంచెం ముందుకి వెళ్ళేదానికి, ఇంకా మంచి మంచి సినిమాలు తీయడానికి మీ యొక్క ప్రోత్సాహం అందిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. నా పేరు వంశీ గోవింద్. నేను చిన్న రీల్స్ నుంచి ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ ఆ స్థాయి దాకా వెళ్ళాను. సో ఇదంతా నా కంటెంట్ మీద నాకున్న నమ్మకం. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను ఏజ్ 30 అమాయకుడు ఏజ్ 30 అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. సో చాలా బాగా వచ్చింది. దీనికి వెనక నుంచి నన్ను నడిపించింది మా గురువు గారు, డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు. ఆయన సపోర్ట్ నాకు ఎంత ఉన్నా మన అమరావతి కృష్ణారెడ్డి గారికి అంత దూరం నన్ను తీసుకొచ్చింది మాత్రం 100% ఆయనే. లేదంటే సరదాగా నేను వచ్చి ఉండేవాడిని కాదు. ఇట్లాంటి గొప్ప వ్యక్తిని ఆయన నాకు పరిచయం చేసినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంకా మన అమరావతి కృష్ణారెడ్డి గారి గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఎందుకంటే మీరు ఎవరైనా సరే, మీ దగ్గర టాలెంట్ ఉండి, మీరు చిన్న వీడియో తీసారా, పెద్ద వీడియో తీసారా, సినిమా తీసారని అవసరం లేదు. మీ దగ్గర టాలెంట్ ఉండి ఆ టాలెంట్ మీరు నిరూపించుకొని ఒక వీడియోలా తీసుకొని వస్తే మీకు ప్రతిదీ ఆయన వెనకాల ఉండి సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు నేను ఎవరో కూడా తెలియదు, కానీ నాకు ఒక టాలెంట్ ఉంది సార్, నేను ఒక వీడియో చేస్తానంటే ఆయన విలువైన సమయాన్ని నాకు ఇచ్చి ఇంతసేపు ఓపిక చూసి దానికోసం నాకు ఇదంతా చేయడం అనేది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీలాంటి వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు కాదు సార్, ఈ కలమ్మ తల్లి ఉన్న రోజులు బతకాలి సార్. అప్పుడే మాలాంటి కొత్త వాళ్ళందరికీ సపోర్ట్ అవుతూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు మిమ్మల్ని కలవడం, మీరు ఎంత సపోర్ట్ చేయడం, పైగా మీలాంటి వాళ్ళు మాకు నెల్లూరులో దగ్గరగా ఉండడం నిజంగా మా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం సార్. సో ఇంకా మన అమాయకుడు ఏజ్ 30లోకి వస్తే మేరా సార్ గారు చాలా గొప్ప క్యారెక్టర్ చేశారు. సో హీరో సత్య సూపర్గా చేశారు, హీరోయిన్ సుఫియా సో డైలాగులు, లెంతీ డైలాగులైనా చాలా ఈజీగా చెప్పింది. మహీదర్ అన్న పోలీస్ గెటప్ సూపర్గా చేశారు. ఇంకా విజయ, ఆశా మేడం గారు చేశారు ఆంటీ క్యారెక్టర్, ఆవిడ హైదరాబాద్. సో అందుకని రావడం కొంచెం కుదరలేదు. ఇది ఇప్పుడు ట్రైలర్ అయితే మన అమరావతి సార్ కృష్ణారెడ్డి సార్ గారు చేతుల మీద ట్రైలర్ ఇవాళ రిలీజ్ అయింది. రేపు శుక్రవారం ఫుల్ వీడియో వస్తుంది. సో ఖచ్చితంగా మన విఎస్ గని యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇందులో ఎవరైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. సుజనారెడ్డి గారు ఇక్కడ మనకు డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకోనుకో డబ్బింగ్ చెప్పారు. గిరిజా గారు కూడా డబ్బింగ్ చెప్పారు. సో ఏడుకొండలు అన్న అతను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశారు. సో మేము చెప్పే అన్నిటిని అన్న పేరు నాకు తెలియదు సార్. అనిల్ గారు, అనిల్ ఈవెంట్స్ సార్ అయితే స్టార్టింగ్ నుంచి మా కోసం ఎవరు పట్టుకొని రెడీగా ఉన్నారు, చెమటలు కారుతా ఉన్నాయి. సో చెప్పడం ఈజీ, ఇదంతా క్యాప్చర్ చేస్తున్నాం. సో స్పెషల్గా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుత్ ఎడిట్స్
సో వాళ్ళు చాలా నీట్గా నన్ను రిసీవ్ చేసుకొని తక్కువ బడ్జెట్లోనే ఎడిట్ నాకు సూపర్గా చేసి ఇచ్చారు. సో మన దగ్గర ఏ ప్రాజెక్ట్లో ఉన్నా నేను అక్కడ ఖచ్చితంగా రిఫర్ చేస్తాను, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో బెస్ట్గా నాకు ఎడిటింగ్ ఇచ్చారు. సో ఇంకొకటి మ్యూజిక్, అరుణ్ మ్యూజిక్. సో అతను హైదరాబాద్ నుంచి జస్ట్ ఫోన్ కాంటాక్ట్లోనే నాకు మ్యూజిక్ అంతా సెండ్ చేశాడు. తక్కువ బడ్జెట్లో చాలా సూపర్గా చేశాడు. నా కథకి మ్యూజిక్ చాలా ప్లస్ అయింది. ఇంతమంది సపోర్ట్ చేయడం వల్ల నా అమాయకుడు ఏజ్ 30 అనేది బయటకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన దాన్ని మీరందరూ సపోర్ట్ చేసి లైక్లతో, షేర్లతో, కామెంట్తో నన్ను హ్యాపీ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన హీరో గారు మాట్లాడతారు, అది కొంచెం సౌండ్ పెంచుకుంటే అందరికీ నమస్కారం. ఈరోజు అమాయకుడు ఏజ్ 30 ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి మా గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి సార్ గారు రావడం మాకెంతో ఆనందంగా ఉంది. అలాగే జనార్దన్ శివలింగ్ సార్, వాళ్ళిద్దరూ మాకు ఈ కలాం తల్లికి మేము ముద్దు బిడ్డలో అయితే వాళ్ళు అసలుకి మాకు గురువులు. అమరావతి కృష్ణారెడ్డి సారు ఆయన ఉండి ఇక్కడ నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని ముందుకు నడిపిస్తున్నారు. ఆయనకి ధన్యవాదాలు. లేకపోతే అమాయకుడు ఏజ్ 30, ఈ అమాయకుడు ఏజ్ 30 డైరెక్షన్ చేసింది, కథ రాసింది, టోటల్ స్క్రీన్ ప్లే మొత్తం వంశీ గోవింద్ గారు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒక సినిమా అంటే చాలామంది కొంచెం తక్కువగా చూస్తారు, ఇది చిన్న సినిమా ఇట్లా అని. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రతి ఒక్కరూ కెమెరా ముందుకు రావాల్సిందే, యాక్టింగ్ చేయాల్సిందే, డైలాగ్ చెప్పాల్సిందే. దాంట్లో అంత విలువలు ఉన్నాయి. అందుకనే కలాం తల్లి ఆశీర్వాదం అనేది మన అందరికీ ఉంటుంది. సో చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా సినిమా ఎలా ఉంది అనేది ఆలోచించి ప్రతి ఒక్కరూ చిన్న సినిమాల్ని, పెద్ద సినిమాల్ని, ప్రతి సినిమాల్ని గౌరవించండి. ఈ అమాయకుడు ఏజ్ 30లో హీరోయిన్ సుబియా కానీ మహిదర్ ఎస్ఐ క్యారెక్టర్ చేశారు, విజయలక్ష్మి మేడం గారు కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు, అలాగే మీరా సార్ ఒక జ్యోతిష్ క్యారెక్టర్ చేశారు, ఆశా మేడం గారు ఆంటీ క్యారెక్టర్ చేశారు. ఈ ఏజ్ 30 కోసం మేము పడ్డ కష్టంలో అడుగడుగు అడ్డంకులు చాలా వచ్చాయి. కానీ దేవుడు ఆ కలాం తల్లి మా తోడే నిలిచింది. ఈ సినిమాకి ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఈ స్టోరీకి, ఈ కథకి వీళ్ళే సరిపోతారు అన్నట్టుగా కుదిరారు మాకు. అంత బాగా మాకు కలాం తల్లి ఆశీర్వదించింది. అలాగే డబ్బింగ్ చెప్పారు సంజనారెడ్డి గారు. మా కృతజ్ఞతలు మీకు కూడా. అందరికీ నమస్కారం. అందరికి నమస్కారం. నా పేరు సుఫియా పర్వేజ్. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ అమరావతి సార్. మాకు బాగా సపోర్ట్ చేశారు. అంటే ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నా దానికి సార్ రిలీజ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా మెయిన్ థ్యాంక్స్ ఎవరికంటే జనార్దన్ సార్ వల్లే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. అండ్ దాని తర్వాత మై డాడీ రషీద్ గారు. సో ఆయన లేకపోతే నేను చేసేదాన్నే కాదు. ఇంకా షూట్లోకి వచ్చాక తెలిసింది మీరా సార్ కూడా అంటే నా గురించి చెప్పారని. మై ఫాదర్, రియల్ ఫాదర్. సో వీళ్ళ వల్ల నాకు ఇది నేను చేయగలిగాను, లేకపోతే ఇది ఇంత మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకునేవచ్చు. దీని అందరికీ కారణం వంశీ సార్, మా డైరెక్టర్ సారు. నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నేను ఇది చేయలేని అనుకున్నాను, కానీ సార్ బాగా బూస్టప్ ఇచ్చారు. చాలా లెంతీ నేను చెప్పాల్సి వచ్చింది సార్ వల్లే. అండ్ ఇదంతా బాగా చేయగలిగాను అంటే మా హీరో అమాయకుడు ఏజ్ 30 సత్య గారు వల్లే చేశాను. ఆయన నాకు మంచిగా చేయగలిగే అవకాశం ఇచ్చారు కాబట్టి మంచిగా చేశాను. సో ఇది ట్రైలర్ రిలీజ్ అయ్యింది, చూడండి. అండ్ ఫ్రైడేకి మొత్తం ఫుల్ వీడియో వస్తుంది యూట్యూబ్ ఛానల్లో. సో చూసి విఎస్ గన్ని క్రియేషన్స్ ఛానల్ పేరు. సో చూసి కొంచెం మీ లవ్ మాకు కూడా ఇస్తే మా సైడ్ నుంచి ఇంత పెద్ద లవ్ మీకు ఇస్తాము. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరు మెన్షన్ చేయండి, నాకు నేను తిరిగి మెన్షన్ చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సంజనారెడ్డి.
నేను చిన్న యాక్టర్నండి, డబ్బింగ్ కూడా చెప్తాను. సో మన ఏజ్-30 మూవీకి నేను డబ్బింగ్ చెప్పానండి, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు వంశీ గారు వచ్చేసి నాకు ఫ్రెండ్ అండి, ఫ్రెండ్లీగా చెప్తున్నాను. చాలా కష్టపడి పైకి వచ్చారండి. ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. రేపు శుక్రవారం ఈవినింగ్ ఖచ్చితంగా ఇదవుతుంది. మనకు అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం అనేది చాలా అదృష్టం అండి. ఓకే వంశీ గారు, చాలా బాగా ఇంకా మంచి తీయాలని నేను కోరుకుంటున్నాను. మీ డైరెక్షన్లో నేను కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఈ మూవీలో వచ్చేసి హీరో సత్య గారు. ఏజ్-30 అంటే నేను ఇప్పుడే చూస్తున్నానండి సత్య గారిని కొంచెం ఇంత పాజిటివ్గా, నేను ఎప్పుడు నెగిటివ్గా కనిపిస్తారు నాకు. ఓకే, హీరోయిన్ అమ్మాయి చిన్నది ఎలా చేస్తుందా అనుకున్నాను, బాగా చేపించారండి వంశీ గారు. అసలు తలుచుకుంటే చాలా చాలా బాగా చేపిస్తారు అందరినీ. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ గారు కూడా బాగా చేశారండి, మహేంద్ర గారు. దీంట్లో చేసిన ప్రతి ఒక్కరు, మీరా సార్ కానీ ఎవరి క్యారెక్టర్స్కి వాళ్ళు న్యాయం చేస్తేనే ఇది ఇంతగా జరిగింది. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం. నా పేరు రుద్రకోట, నెల్లూరు. ఈరోజు మా ఫ్రెండ్, మా కోట మా సత్య గారు యాక్ట్ చేసినటువంటి వంశీ గోవింద్, అప్కమింగ్ డైరెక్టర్ నెల్లూరు. ఆయన డైరెక్ట్ చేసినటువంటి అమాయకుడు ఏజ్-30 ఈరోజు చూడడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు 20 రకాల సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా మా గౌరవనీయులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నెల్లూరు అధ్యక్షుడు జనార్దన శివరెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షణలో ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ ఫిల్మ్ ఈరోజు ఆయన పెద్దల చేతుల ఓపెన్ చేయడం జరిగిన ట్రైలర్. సో రేపు ఎల్లుండి శుక్రవారం రోజు మొత్తం ఇటు ఆ ఫిల్మ్ అంతా రిలీజ్ కాబోతుంది. చాలా గొప్పగా చేశారు, చూశాను. సత్య గారిలో నేను కొత్త కోణాన్ని చూశాను. ఇంతకుముందు ఆయన ఎక్కువగా నెగిటివ్ క్యారెక్టర్ చేసేవాడు. నేను నెల్లూరు నిరజాడు, చెన్నై బజారు, ఇలా చాలా సినిమాలు అన్ని నెగిటివ్ క్యారెక్టర్ చేసేవాడు. బట్ ఆయన మీద ఒక సైకాలజికల్, ఒక కామెడీ, ఆయన ఏం చూసాడో డైరెక్టర్ గారు ఆయన బయటకు తీశాడు. ఈ రోజు నేను చూసింది ఏంటంటే సత్య గారిలో ఒక కొత్త కోణం చూశాను నేను. అంటే ఇలాంటి టైం క్యారెక్టర్ కూడా చేయగలడానికి గోవింద్ గారు ఆయనకి ఈ రోజు బయట తీసుకొచ్చాడు. మీకు మంచి అవకాశాలు వస్తాయి. చాలా బాగా చేశాడు, అద్భుతమైన నటన. హీరోయిన్ గా సుఫియా గారు కూడా మన రషీద్ సార్ పాప చాలా బాగా చేసింది హీరోయిన్ గా. నేను ఆమె చెప్పాను, మాట్లాడాను. డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా చేసింది. ఇంతకుముందు చేసిన దాంట్లో కూడా దీంట్లో చాలా అద్భుతంగా చెప్పారు డైలాగ్స్. మేడం గారు డబ్బింగ్ చెప్పారు. తర్వాత మన మీరా సార్ గారు పోయి వాళ్ళ పాత్ర చిన్న దోస్తుంది. నేను అసలు నిజంగా అనుకోలేదు, చాలా బాగా చేశారు. వదిలిపోయాడు క్యారెక్టర్. ఆయన లాస్ట్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. అంటే నాకు తనిఖీల బాగా గుర్తొచ్చారు సినిమాలో. తర్వాత మన మహేంద్ర గారు, మా ఫ్రెండ్, చాలా బాగా చేశారు. పోలీస్ క్యారెక్టర్ మంచి డైలాగ్ డెలివరీతో చాలా ఫోర్స్ గా బాగా చేశారు. అంతటినీ చాలా అద్భుతంగా ఎందుకనే కనుక్కున్న డైరెక్టర్ గారిని ఈ రోజు తీశారంటే 5 days లో తీశారంట. చాలా 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 అద్భుతంగా తీశాడు. ఆయన ఖచ్చితంగా మంచి కంటెంట్తో ఇంకా ముందుకు వస్తాడు నేను అనుకుంటున్నాను. మంచి తెలుగు డైరెక్టర్. ఈ జనార్దన శివరెడ్డి గారు, కొండూరు రామప్రసాద్ గారు, మన కొండిపో వెంకటేష్ గారు, రాజేష్ గారు, మన నెల్లూరు డైరెక్టర్ ఇలా సరసన ఈయన కూడా తొందరలో చేరబోతున్నాడు. వంశీ గోవింద్ గారు చాలా బాగా చేస్తున్నాడు. ఆయన కథనం ఉంది, మంచి కంటెంట్ రాసుకుంటాడు. నాకు చెప్తూ ఉంటాడు సత్య గారు. ఖచ్చితంగా మీరు గోవింద్ గారు తొందరలో ఇంకా మంచి కంటెంట్ తో మన నెల్లూరు అసోసియేషన్ లో ముందుకు వచ్చి ఇంకా మంచి కంటెంట్లు తీసి నేను గొప్ప పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.